హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి సమరేడ్ ఎలా ఉంటాడో తెలుసుకుందాం. రండి చూద్దాం. ఏంటండి, ఇంకా వర్క్ ఫినిష్ అయినట్లేదు? డిన్నర్కి వస్తారని వెయిట్ చేస్తున్నాను మీకోసం. సింధు, ఎవరికో అమౌంట్ సరిపోక హెల్త్ ఇష్యూకి ఫండ్ రైజ్ చేశారు. మనం ఏమన్నా ఆ ఫండ్ ఇష్యూ చేయగలమేమోనని చూస్తున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దాం రండి. సింధు, నిఖిల్ డిన్నర్ చేయడానికి రాలేదా? నిఖిల్ ఈరోజు ఈవినింగ్ అంతా బాగా ఆడి ఆడి అలసిపోయాడండి. రాగానే త్వరగా డిన్నర్ చేసి పడుకుని పోయాడు. సరే, అయితే మన డిన్నర్ ఫినిష్ అయిపోయింది కదా, మనం కూడా ప్రేయర్ చేసుకుని పడుకుందాము. ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నారండి? ఏమీ లేదు సింధు, రాజేష్ కాల్ చేశాడు. చూస్తుంటే ఏదో పెద్ద నీడ్లో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మొహమాటపడి చెప్పలేక ఉంటానని కాల్ కట్ చేశాడు. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఈ విధంగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సహాయం చేసిన వారు మనల్ని చీట్ చేసే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ విధంగా మనం ఖర్చు చేస్తూ ఉంటే చివరికి మన దగ్గర ఏమీ మిగలదు. మన బాబు గురించి కూడా ఆలోచించండి. వాడి భవిష్యత్తుని కూడా మనమే నిలబెట్టాలి కదా. సింధు, అయినా మనము మన స్తోమతకి మించిన సహాయము ఎవ్వరికీ చేయడం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిలోనే మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35-36 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది కదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారుని వలె ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. చూడు సింధు, దేవుడు మన శత్రువులకే మేలు చేయండి, అప్పు ఇవ్వండి, వారి పట్ల కనికరం కలిగి ఉండండి అని మాట్లాడుతుండగా మనము మన మిత్రులకే కదా సహాయం చేస్తున్నాము. ఇందులో ఏముంది చెప్పు సింధు, నువ్వు బాధపడవలసింది ఏమీ లేదు. మనము వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము. అలా మనం జీవిస్తున్నప్పుడు మన ప్రతి అవసరము దేవుడే తీరుస్తాడు. అది కాదండి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే సింధు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా. ఎప్పుడు ఈయన ఇంతే. ఎన్నిసార్లు ఈయనకి ఎన్ని విధాలుగా చెప్పినా అస్సలు అర్థం కాదు. బైబిల్లో ఇలా ఉంది అలా ఉంది అని నా నోరు మూపిస్తారు. చెప్తాను, ముందున్న సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారో నేను చూస్తాను. హాయ్ రాజేష్. హాయ్ సురేష్, ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు? అవును రాజేష్, రా, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఏంటి రాజేష్, ఎనీ ప్రాబ్లం? అది మరేం లేదు సురేష్, మనం ఇక స్టార్ట్ అవుదాం. ఏంటి సురేష్ ఇంకా విశేషాలు? నువ్వే చెప్పాలి రాజేష్. నైట్ కాల్ చేసావు, ఏదో విషయం చెప్పాలనుకుంటూ మొహమాటపడి మళ్ళీ కాల్ కట్ చేసావు. హా, అది మరి సురేష్, అది ఏంటంటే ఓకే రాజేష్, మనం ఆఫీస్కి రీచ్ అయిపోయాం. మనం క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే. చెప్పు రాజేష్, ఏమైందో? రాజేష్, ఏమైంది చెప్పు, పర్వాలేదు. ఎందుకు అంత బాధపడుతున్నావు? నేను చేయగలిగిందంతా చేస్తాను. నా ద్వారా నీకేమన్నా సహాయం చేయగలిగితే ఖచ్చితంగా నేను నీకు సహాయపడతాను. నువ్వు ముందు విషయం చెప్పు రాజేష్, బాధపడకుండా.
అది అసలు ఏమైందంటే మా అమ్మకి హార్ట్ ఆపరేషన్కి 10 lakhs కావాలి సురేష్. నేను ఒకరిని నమ్మి ఉన్న అమౌంట్ అంతా ఆ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళు చీట్ చేశారు. డబుల్ అమౌంట్ వస్తాయని ఆశ పెట్టించి నన్ను నమ్మించారు. నేను ఆలోచించకుండా ఎలాంటి ప్రూఫ్ లేకుండా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేశాను. ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి అమౌంట్ని అరేంజ్ చేయలేక చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు నాకు అవసరమైతే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోయింది. నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడివి కదా, ఏదైనా మన కష్టం ద్వారా వచ్చేది మనకి నిలుస్తుందని, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడని. ఇలా లాటరీస్, ఇన్వెస్టర్స్, ఫ్రీగా వచ్చే అమౌంట్ పట్ల ఆసక్తి చూపించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండు. ప్రతిదీ పరిశీలించి ప్రార్థించి ముందుకు వెళ్ళమని నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివి. కానీ నేను ఎందుకో ఎప్పుడు నీ మాటల పట్ల లక్ష్య పెట్టలేదు. ఈరోజు ఉన్నదంతా, సంపాదనంతా చేతులారా పోగొట్టుకున్నాను. సరే రాజేష్, నువ్వేమీ బాధపడకు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఆపరేషన్ ఎప్పటిలోగా చేయాలి? 3 daysలోగా అన్నారు సురేష్. ఓకే, నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను. నువ్వు ప్రశాంతంగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏం చేయాలి? బాబుని స్కూల్ చేంజ్ చేయాలని, మంచి స్కూల్లో వేయాలని అమౌంట్ సేవింగ్స్ చేశాము. వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్కి ఎంత అమౌంట్ కావాలో అదంతా చక్కగా సేవింగ్స్ చేసి పెట్టుకున్నాము. మా దగ్గర ఆ అమౌంట్ మాత్రమే ఉన్నాయి. సింధుకి చెప్తే ఇంకేమీ లేదు, నానా గొడవ చేస్తుంది. సరే, రాజేమో ఇస్తానని హోప్తో వెళ్ళాడు. సరే, అసలు రాజేష్కి కాల్ చేసి నా పరిస్థితి అంతా చెప్పి ఇంకెక్కడైనా ట్రై చేసుకోమని చెప్దామా? అలా చేద్దామంటే ఒక పక్కన వాళ్ళ మదర్ చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. సరే, ఏదేమైనా ఈవినింగ్ ప్రేయర్ చేసుకుని డిసైడ్ అవ్వాలి. ఓకే, టైం అవుతుంది, ఇక స్టార్ట్ అవ్వాలి. దారిలో నిఖిల్ స్కూల్కి వెళ్ళి నిఖిల్ని కూడా ఇంటికి తీసుకుని వెళ్ళాలి. డాడీ, నేను నెక్స్ట్ ఇయర్ స్కూల్ చేంజ్ అవుతున్నాను కదా, మా ఫ్రెండ్స్కి ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలి. నిఖిల్, నువ్వు ముందు దేవుడి దగ్గర ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాతే మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఓకే డాడీ. ఏమండి, మనము నిఖిల్ కోసం అమౌంట్ సేవ్ చేసాం కదా వేరే స్కూల్లో అడ్మిషన్ కోసం. మరి ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదండి, సో మనం ఇప్పటి నుంచే ట్రై చేసుకోవాలి. సింధు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నిఖిల్ని పిలువు, ప్రేయర్కి టైం అవుతుంది కదా. దేవా, ఈరోజు మాతో మాట్లాడు ప్రభువా. మేము వెళుచున్న పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవుడు నీవే కదా. మా పరిస్థితులకు తగ్గట్టుగా మాకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిఖిల్, ఈరోజు వాక్యం చదువు. నిఖిల్, ఈరోజు వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయం 26వ వచనం నుంచి 37వ వచనం వరకు చదవాలి. ఆయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అని అతనిని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలయుననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నది అని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా చెప్పితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవు అని అతనితో చెప్పెను. అయితే ఆ బోధకుడు తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి, నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణము వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొనప్రాణముతో అతనినక్కడ విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ మార్గము ద్వారా వెళ్ళుట తటస్థించెను. ఆ యాజకుడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై ఆ మార్గము ద్వారా పోవుచు అతడు పడియుండుట చూచి అతని దగ్గరకు వచ్చి అతని మీద జాలిపడి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి
ఒక సత్రమునకు తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరుసటి దినము ఆ సత్రపు యజమాని 2 దేనారములిచ్చి అతనితో, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనను అతని మీద వెచ్చించిన ఎడల నేను తిరిగి వచ్చినప్పుడు నీకు దానిని చెల్లించెదనని చెప్పిపోయెను. కాగా దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి చూపిన వాడే అని చెప్పెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుము అని అతనితో చెప్పెను. చదవబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఇది మన జీవితాలలో విత్తబడునుగాక, నూరంతలుగా ఫలము వచ్చునుగాక. అంటే ఈ వాక్యమును బట్టి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారు. వాళ్ళు మనకి స్నేహితులు కాకపోయినా, రక్త సంబంధులు కాకపోయినా, మన తోటి నివసించేవారు కాకపోయినా, అసలు మనకేమాత్రము పరిచయస్తులు కాకపోయినా సరే అవసరతలో ఉన్నవారు మనకు పొరుగువారే కదా. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే మన అవసరములో మన పొరుగువారు మనకేమి చేయాలని మనం ఆశించుచున్నామో అదే విధముగా మన పొరుగువారికి మనము అలాగుననే చేయాలి. ఆమేన్. ఆమేన్. ఏమండి, ఏంటి ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు? ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, పడుకోండి. అది మరేం లేదులే సింధు, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది. ఈ టైంలో సురేష్ ఇక్కడేం చేస్తున్నాడు? వెళ్ళి మాట్లాడదాం. ఏంటి సురేష్ ఇక్కడున్నావు? సరిగా నిద్ర రావడం లేదు పాల్, అందుకే బయటికి ఇలా వచ్చాను. ఏం జరిగింది సురేష్? అది మరేం లేదు పాల్, ఈరోజు చదివిన బైబిల్ పోర్షన్లో లూకా సువార్త 10వ అధ్యాయం 26 నుంచి 37 వరకు, అందులో ఈ విధంగా ఉంటుంది కదా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారని. మరి అలాంటప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. మనకు అవసరత ఉండి మన పొరుగువారికి కూడా అవసరత ఉన్న టైంలో మనము దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన పొరుగువారికి మన అవసరతను మించి మనము సహాయం చేయాలా? ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగావు సురేష్. అలాంటప్పుడు నీకే ఆ 2 సిట్యుయేషన్స్ అన్వయించుకో. అంటే నీ పొరుగువాని పరిస్థితి నీదే అనుకో, నీ పరిస్థితి నీదే అనుకో. అప్పుడు నీ జీవితంలోనే ఈ 2 సిట్యుయేషన్స్ ఒకేసారి వస్తే నువ్వు ముందు ఏ సిట్యుయేషన్కి ప్రయారిటీ ఇస్తావో ఆలోచించు. నువ్వు పరిస్థితి తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటావు కదా. ఇప్పుడు నీకు ఏది ఎమర్జెన్సీ అండ్ ప్రయారిటీ అర్థమవుతుంది. ఆ విధంగా డిసైడ్ అవ్వాలి. అలా నీకు సహాయం చేసే పరిస్థితులు నీకు లేనప్పుడు వేరొకరి ద్వారా అయినా వారికి సహాయపడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాల్, చాలా పెద్ద సందేహాన్ని క్లియర్ చేసావు. ఓకే సురేష్, నేను ఇక ఉంటాను. బాయ్. ఆలస్యం అవుతుంది, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. అంటే ఇప్పుడు నా మదర్కి అలా అయితే నేను నా కొడుకు స్కూల్ చేంజ్ చేయడం కోసం ఉన్న అమౌంట్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాను కదా. అంటే ఇప్పుడు ఈ అమౌంట్ నాకన్నా రాజేష్కి చాలా అవసరం. కానీ ఇప్పుడు సింధుకి ఈ విషయం చెప్తే అస్సలు ఒప్పుకోదు. సర్లే, తనని నిదానంగా టైం చూసి ఒప్పిద్దాము. నాకు ఉన్న సమయం కూడా చాలా తక్కువ కాబట్టి ప్రస్తుతానికి రాజేష్కి అమౌంట్ అరేంజ్ చేసే పనిలో ఉండాలి. నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికే మహిమ. హాఫ్ డే మాత్రమే పర్మిషన్ తీసుకున్నాను. అయితే బ్యాంక్లో అమౌంట్ డ్రా చేసి రాజేష్కి హాస్పిటల్లో బిల్ పే చేసి త్వరగా వెళ్ళిపోవాలి. టోకెన్ నెంబర్ 7.
అమౌంట్ అయితే డ్రా చేశాను. ఇక రాజేష్ని మీట్ అవ్వాలి. హాయ్ రాజేష్, అమ్మకి ఎలా ఉంది? అలాగే ఉంది సురేష్. ఇమీడియట్గా సర్జరీ చేయాలని చెప్తున్నారు డాక్టర్స్. ఇదిగో రాజేష్, నేను సర్జరీకి కావాల్సిన అమౌంట్ తీసుకొచ్చాను. అమ్మకి ఆపరేషన్ జరిగించు. చాలా థ్యాంక్స్ సురేష్. థ్యాంక్స్ నాకు కాదు రాజేష్, నాకు ఈ ఆలోచన ఇచ్చిన దేవునికి చెప్పు. నన్ను ఇవ్వగలిగే స్థితిలో ఉంచాడు కాబట్టే నేను నీకు సహాయం చేయగలిగాను. లేదంటే నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. నిజమే, నేను ఎప్పుడూ కూడా నా బిజినెస్లో దేవునికి స్థానం ఇవ్వలేదు. నా తెలివి నన్ను బ్రతికిస్తుందని చాలా గర్వపడ్డాను. అయినప్పటికీ దేవుని ప్రేమ నన్ను ఈ రోజున ఆదుకుంది. దేవునికే స్తుతులు. ఇక నుండి నేను దేవుని అడుగు జాడల్లో నడుస్తాను. ఆదుకునేవాడు, ఆదరించేవాడు ఆయనే అని గ్రహించాను. అమ్మకి నయమైపోతుంది, ఏమీ కంగారు పడకు. ప్రార్థన చేద్దాము. నేను ఇక స్టార్ట్ అవుతాను రాజేష్. అమ్మ జాగ్రత్త. ఎస్ సార్, ప్లీజ్ టెల్ మీ. పేషెంట్ నేమ్ స్వర్ణకుమారి. బిల్ అమౌంట్ పే చేసాం సర్జరీకి. సర్జరీ డీటెయిల్స్ కోసం డాక్టర్తో మాట్లాడాలి. ష్యూర్ సార్, డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. హెల్ప్ అయితే చేయగలిగాను, కానీ ముందున్న సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి దేవుడే నాకు సహాయం చేయాలి. ఏమండి, అదే మన నిఖిల్ స్కూల్ గురించి ఏం ఆలోచించారు? ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అంత క్వాలిటీ లేదంటున్నారు సింధు. చూద్దాం నెక్స్ట్ ఇయర్కి. అదేంటండి అలా అంటున్నారు? మనమంతా డిసైడ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. అదే మన ఇంటి ఎదురుగా పాల్ ఉన్నాడు కదా, వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. పాల్ని ఎంక్వైరీ చేస్తే చెప్పాడు స్కూల్ ఫీడ్బ్యాక్ అంత మంచిగా లేదని. సో 1 ఇయర్ వెయిట్ చేయడం మంచిది. నాకెందుకో ఈ పరిస్థితుల్లో తొందరపడడం అంత మంచిది కాదనిపిస్తుంది. వెయిట్ చేసి చూద్దాము. అవునా, సర్లేండి. ఏంటి తను సింధులో ఉంది? హాయ్ సింధు, ఎలా ఉన్నావు? హలో రాజేష్ గారు, బాగున్నారా? బాగున్నామండి. మీ అమ్మగారికి బాగోలేదని చెప్పారు సురేష్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ దేవుని కృప, మీ వారి సాయం వల్ల ఈ రోజున మేమందరం కులాసాగా ఉన్నాము. మా వారి సాయమా? అదేంటమ్మా, అంత పెద్ద సాయం చేసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? మొన్ననే కదా 1 మంత్ బ్యాక్ మా మదర్ ఆపరేషన్కి 10 lakhs అమౌంట్ హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ మేలుని మర్చిపోలేను. అసలు అమౌంట్ తిరిగి ఇవ్వగలనో లేదో అని కూడా ఆలోచించకుండా నా ఎమర్జెన్సీని అర్థం చేసుకుని నాకెంతో సాయం చేసిన మీ కుటుంబానికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాకు అమౌంట్ వచ్చేవి ఉన్నాయి, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. సరేనండి, ఉంటాను. అంటే ఈయన నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా బాబు కోసం ఉంచిన అమౌంట్ని ఫ్రెండ్స్కి దానం చేశారనమాట. మళ్ళీ బాబు స్కూల్లో క్వాలిటీ లేదు అది ఇది అన్నాకు అబద్ధం చెప్తారా? ఈయనింటికి రానివ్వు, చెప్తాను. ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఫస్ట్ మీరు మన బాబు స్కూల్ కోసం అని సేవ్ చేసిన అమౌంట్ని ఎందుకు డ్రా చేశారో చెప్పండి. సింధు, అది అది ఆపండి. ఇంకా నాకేదో అబద్ధం చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూడకండి. ఏ విషయం చెప్పినా కానీ బైబిల్లో ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు కదా. మరి అబద్ధికులు పరలోక రాజ్యం చేరలేరని మీ బైబిల్లో లేదా?
ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా కానీ నా ఆరోగ్యం ఎప్పటికప్పుడు సరిగ్గా లేకపోయినప్పటికి కూడా మన బాబు స్టడీస్ గురించి ఆలోచించి నేను ఎప్పుడు ప్రతిదీ ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటూ వస్తుంటే మీరేమో ఇలా దాన ధర్మాలు చేస్తూ తిరగండి. సింధు, నేను ఎప్పుడూ ఎటువంటి అబద్ధము చెప్పలేదు. ఇక చాలు ఆపండి. నిజాన్ని దాచడం కూడా అబద్ధం చెప్పడం కిందే నా దృష్టిలో. మీ వల్లనే కదా మన బాబు మంచి స్కూల్లో జాయిన్ అవ్వడం ఆగిపోయింది. సింధు, నేను నీకు ఆ స్కూల్ గురించి ఆల్రెడీ చెప్పాను. అందులో ఎలాంటి అబద్ధము లేదు. చాలే, ఇంకా ఆపండి. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. ఇంకా నేను మీతో ఒక్క క్షణం కూడా ఉండలేను. సింధు, నువ్వు నేను చెప్పేది విను. లేనిపోనివన్నీ ఊహించుకుని ఇష్యూని పెద్ద చేయకు. మీతో ఉంటే బాబు కూడా మీలాగే తయారవుతాడు. నేను నా బాబు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరొక్కళ్ళే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంట్లో ఉండండి. దేవా, నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ ఎడబాయువాడివి కాదు కదా. నీవు మాకెల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడివని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా, నీ మార్గంలో నడిచి వారికి ఎదురయ్యే శ్రమలలో, ఆపదలలో, ప్రతి విషయంలోనూ నీవు తోడుగా ఉండి నడిపించేవాడవని నమ్ముతుండగా తండ్రి, నా జీవితంలో కలిగిన ఈ శ్రమ నుంచి నన్ను విడిపించండి. మా కుటుంబంలో సమాధానమును దయచేయండి. సమాధానకర్తవైన దేవా, మీరే సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్. మమ్మీ, ఏంటి ఇప్పుడొచ్చావు? పర్మిషన్ తీసుకున్నావంట కదా ఎమర్జెన్సీ అని. ఏమైంది? అదంతా తర్వాత మాట్లాడతాను, కానీ ముందు నువ్వు బ్యాగ్ తీసుకునిరా. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్రభువా, మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా, మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవా, నా భార్య, నా కొడుకు వెళ్ళిపోయి 6 నెలలు గడుస్తుంది. ప్రతి నిత్యము నా కుటుంబంలో సమాధానం కొరకు నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నా భార్య సింధు దగ్గర ఆ విషయం ఆ సమయానికి చెప్పకపోవడం తప్పే. అయినప్పటికీ నేను తనకి తర్వాత ఎన్నో విధాలుగా చెప్పడానికి ప్రయత్నించిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో చెప్పలేకపోయాను. దయచేసి నన్ను క్షమించి నా కుటుంబంలో సమాధానాన్ని దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నీ పేరిట సహాయము చేసిన నాకు తగిన ఫలము దయచేయి దేవా. హాయ్ సింధు, ఎలా ఉన్నారు? బాగున్నాను సురేఖ, మీరెలా ఉన్నారు? మనం కలిసి చాలా రోజులు అవుతుంది కదా. ఏంటి విశేషాలు? బాగున్నామండి. అన్నట్టు సింధు, మీకు చెప్పడం మర్చిపోయానండి. మీ బాబుని స్కూల్ చేంజ్ చేద్దాం అనుకున్నారు కదా ఆ మధ్య. ఆ స్కూల్కి ఏదో రిప్యుటేషన్ బాగోలేదని చెప్పి సీల్ వేశారంట. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్కూల్ అసలు ఓపెన్ చేయలేదంట. మీరు బాబుని స్కూల్ చేంజ్ చేయకుండా గుడ్ డెసిషన్ తీసుకున్నారు సింధు. ఇప్పుడు మా బాబు పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అటు ఇటు కాకుండా ఇయర్ మిడిల్లో ఇలా జరిగింది. దేవుడు మీకు ఎంతగానో మేలు చేశాడండి. అయ్యో, అలా జరిగిందా? మీరేం బాధపడకండి సురేఖ. మనం ప్రార్థిద్దాము. దేవుడు తప్పక పరిష్కారం చూపిస్తాడు. సరే అండి, ఇక నేను ఉంటాను. టైం అవుతుంది. అయ్యో, అవునా? అంటే స్కూల్ క్వాలిటీ బాగోలేదని మా వారు చెప్పిన విషయం నిజమేనా? అయినా ఆయన నాకు చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్కి 10 lakhs ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. చూద్దాము ఏం చేస్తారో. ఎన్ని కాల్స్ చేస్తున్నా సింధు దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నిఖిల్ని చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నాడో ఏంటో. ఒకసారి నిఖిల్ స్కూల్కైనా వెళ్ళి నిఖిల్తో మాట్లాడాలి.
ఏంటి నిఖిల్ క్లాస్లో లేకుండా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు? ఏమైందో ఏంటో. డాడీ. నిఖిల్, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అలా ఉన్నావు? మమ్మీకి హెల్త్ అస్సలు బాగోలేదంట డాడీ. అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అమ్మమ్మ ఇప్పుడే స్కూల్ వాళ్ళకి కాల్ చేసి నన్ను డైరెక్ట్గా హాస్పిటల్కి స్కూల్ వ్యాన్ దింపమని చెప్పిందంట. నాకేం చేయాలో అర్థం కాక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇదే టైంలో మీరు వచ్చారు. రండి డాడీ, పదండి, మనం హాస్పిటల్కి వెళ్దాం ఇప్పుడే. నేను అర్జెంటుగా మమ్మీని చూడాలి. ప్లీజ్ డాడీ, ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అలాగా నాన్న, రా మనం త్వరగా వెళ్దాము. ఎస్ సురేష్, తన కండిషన్ చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది. ఇమీడియట్గా సర్జరీ చేయకపోతే తను బతకడం కష్టం. అర్జెంటుగా మీరు అమౌంట్ రెడీ చేస్తే సర్జరీకి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ సురేష్. ఓకే డాక్టర్. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే సింధు కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుంది. ఎలాగైనా ఈవినింగ్ లోపే అమౌంట్ అరేంజ్ చేయాలి. కానీ అంత అమౌంట్ అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి? ఎవరిని హెల్ప్ అడగాలి? ఏమీ అర్థం కావడం లేదు. దేవా, మా తండ్రి, మా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు. తండ్రి, ఈ సమయంలో నాకు సహాయమును దయచేయి తండ్రి. అరే, అతను రాజేష్లా ఉన్నాడే. హాయ్ సురేష్, ఎలా ఉన్నావు? బిజీగా ఉన్నట్టున్నావు. నేను నీకు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. అవునా? విషయం ఏంటి రాజేష్? అది మరేం లేదు సురేష్. మొన్న మధ్య అమ్మకి బాగోలేనప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. కానీ నీకు తిరిగి ఇవ్వడానికి అప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు నాకు అమౌంట్ వచ్చాయి సురేష్. సో అమౌంట్ రాగానే నేను నీకు ట్రాన్స్ఫర్ చేసేసాను. అదే విషయం నీకు చెప్దామని కాల్ చేస్తున్నాను. నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా, అందుకే నీ దగ్గరికి వచ్చి చెప్దామని వస్తున్నాను సురేష్. అవునా? చాలా చాలా థ్యాంక్స్ రాజేష్. నీ ఆపదలో దేవుడు నా ద్వారా నీకు సహాయాన్ని అందించాడు. అదేవిధంగా నా ఆపదలో దేవుడు నీ ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు. నేను సహాయం చేయడం ఏంటి సురేష్? ఏం జరిగింది? సింధుకి చాలా క్రిటికల్గా ఉంది. ఇమీడియట్గా సర్జరీ చేయాలి అన్నారు. చేతిలో చూస్తే అమౌంట్ కూడా లేదు. కరెక్ట్ టైంకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి చాలా చాలా పెద్ద హెల్ప్ చేశావు. ఇందులో నేను చేసిందేముంది సురేష్? సరైన సమయానికి దేవుడు నా చేతికి అమౌంట్ అందించాడు. సరే, సింధు జాగ్రత్త. Suresh, nothing to worry. Operation is successful. Sindhu is completely alright now. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సింధు, ఏం ఆలోచిస్తున్నావు? డాక్టర్ చెప్పారు కదా నువ్వు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని. అది మరేం లేదండి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు చూస్తుంటే నిజంగానే అవి మన ఊహకు మించినవి, మన తలంపులకు అందనంత ఎత్తుగా ఉన్నవి. అవును సింధు, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు ఏమైందని అలా ఆలోచిస్తున్నావు? నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. మీరు మన బాబు గురించి, మన పరిస్థితుల గురించి అస్సలు ఆలోచించకుండా ఎప్పుడు మీ స్నేహితుల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించి వారికే సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. కానీ నేను ఇప్పుడు గ్రహించుకున్నాను, అవన్నీ కూడా దేవుడు మన మేలు కొరకే అనుమతించాడని. అవును సింధు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 వరకు ఈ విధంగా ఉంది కదా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి.
దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. సింధు, చూసావా మన ప్రభువు నీతిమంతులైన వారితో ఏ విధంగా మాట్లాడుతున్నారో? అదేవిధంగా మేలు చేసిన ఫలము ఈ లోకంలో మనం పొందలేకపోయినప్పటికీ పరలోక రాజ్యములో మన ఫలము అధికముగా ఉంటుంది. అవునండి, దేవునికే మహిమ. అండి, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం నిఖిల్ని జాయిన్ చేయాలనుకున్న స్కూల్ సీజ్ చేశారంటండి. అదే అప్పుడు మనం అమౌంట్ పే చేసి ఉంటే మనం లాస్ అయిపోయే వాళ్ళం. కానీ ఆ టైంలో ఆ అమౌంట్ అనేది రాజేష్కి చాలా యూజ్ అయింది. అదే విధముగా మన ఆపదలో కూడా దేవుడు అదే అమౌంట్ని వాడుకుని మనల్ని సేవ్ చేశాడు. దేవుడి క్రియలు ఎంతో గొప్పవి, మన ఊహకు అందనివి, మన తలంపులకి మించినవి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. సింధు, నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. నువ్వు అవేమీ ఆలోచించుకు, రెస్ట్ తీసుకో. దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. The end.